హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో మన బ్యాంక్ అకౌంట్లో నుంచి ఏటీఎం కార్డు ద్వారా వేరే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఎలా పంపించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పిన్ అయితే అడుగుతుంది, ఇక్కడ పిన్ ఎంటర్ చేయండి. అకౌంట్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సేవింగ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఎవరికైతే డబ్బులు పంపించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క అకౌంట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ కరెక్ట్ పైన క్లిక్ చేయండి. రీ ఎంటర్ యువర్ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ రీ ఎంటర్ అంటే మళ్ళీ ఇంకొకసారి అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత కరెక్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అమౌంట్ ఎంత పంపించాలని అడుగుతుంది కదా, ఇక్కడ అమౌంట్ని అయితే టైప్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సేవింగ్ అకౌంటా కరెక్ట్ అకౌంట్ అని అడుగుతుంది. మనం సేవింగ్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ ప్రాసెస్డ్ అని చూపిస్తుంది. తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యాంక్ అప్డేట్స్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.